ఇంటి ముందు గుమ్మడికాయ కట్టటం, ప్రయాణానికి ముందు వాహనం వద్ద కొట్టడం అనే సాంప్రదాయం వెనుక ఉన్న అసలు రహస్యము తెలుసుకుందామా మనం? భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారానికి కూడా ఒక లోతైన అర్థం ఉంటుంది. కొత్త ఇల్లు కట్టినా, పండుగలు వచ్చినా, లేదా కొత్త వ్యాపారం ప్రారంభించిన, ప్రయాణాల సమయంలో అనేక సందర్భాలలో ఇంటి సింహద్వారం ముందు గుమ్మడికాయను వేలాడదీయటం, దిష్టి తీయడం, పగలగొట్టడం వంటివి అనేకం మనం చూస్తుంటాం. కేవలం దిష్టి తగలకుండా ఉండడానికే కాకుండా దీని వెనుక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. గుమ్మడికాయను కూష్మాండం అంటారు కదా. తనలో అనంత శక్తిని కలిగి ఉన్న పదార్థము అని, ఎంతటి శక్తినైనా తనలో ఉంచుకోగల పదార్థము అని దాని అర్థం. ఐశ్వర్యానికి కూష్మాండ దీపం అని వెలిగిస్తే పితృకార్యాలు చేసేటప్పుడు గుమ్మడికాయతో పులుసు పెడతారు. గాలి ధూళి సోకినప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీస్తారు. ఇలా గుమ్మడికాయను మన భారతీయ ఋషులు నిత్య జీవితంలో అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉపయోగించడాన్ని తెలియజేశారు. దుష్ట శక్తులు విరుగుడు. ఈ దుష్ట శక్తులకి ఎలా విరుగుడవుతుందో చూద్దాం. శాస్త్రాల ప్రకారం గుమ్మడికాయను కూష్మాండం అని పిలుస్తారు. గుమ్మడికాయకు గాలిలోని ప్రతికూల తరంగాలను లేదా ఇతరుల అసూయ, ద్వేషం వంటివి దృష్టి దోషాలను గ్రహించే శక్తి ఉందని నమ్ముతారు. ఇది సాత్విక గుణాన్ని కలిగి ఉండి ఇంటికి శుభ సంకేతాలను, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. జంతు బలికి ప్రత్యామ్నాయంగాను దీన్ని వాడతారు. మనం జంతు బలులు ఇవ్వలేం కదా, ప్రత్యామ్నాయంగా మనం దీన్ని ఇవ్వచ్చు అని చెప్తున్నారు. పురాతన కాలంలో గ్రామ దేవతలకు లేదా శక్తి స్వరూపినికి, ఈ శక్తి స్వరూపిణి అమ్మవారికి జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండేది కదా. అయితే హింసను నివారించే ఉద్దేశంతో శాంతియుత మార్గంగా గుమ్మడికాయ బలి ఇవ్వడం ప్రారంభించారు. గుమ్మడికాయను పగలగొట్టి దాన్ని కుంకుమ పోయటం వల్ల వచ్చే ఎరుపు రంగును రక్తంగా భావించి దుష్ట శక్తులను శాంతింపచేయటానికి దీనిని ఉపయోగిస్తారన్నమాట. ఇప్పుడు శాస్త్రీయ కోణం ఏంటి అంటే, ఆధ్యాత్మికతతో పాటు దీని వెనుక ఒక శాస్త్రీయ కోణం కూడా ఉందని కొందరు నమ్మకం. బ్యాక్టీరియా నివారణకి గుమ్మడికాయలోని కొన్ని సహజ గుణాలు గాలిలోని బ్యాక్టీరియాను, క్రిములను గ్రహించటంలో సహాయపడతాయని చెప్తారు. ప్రమాదాల నివారణ. దూరకాల ప్రయాణాలు చేసే సందర్భంలో గుమ్మడికాయతో దిష్టి తీయటం, వాహనం ముందు గుమ్మడికాయను పగలగొట్టడం కూడా ఒక సాంప్రదాయ విధానం కదా. వాహనం ముందు గుమ్మడికాయను పగలగొట్టి అప్పుడు దాని నుండి వెలువడే శక్తి తరంగాలు పరిసరాలను, మన మెదడును ప్రభావితం చేస్తాయి. అది మనల్ని చురుగ్గా ఉండేలా చేయటంతో ప్రమాదాల బారిన పడకుండా ఉంటాము అనే నమ్మకం. అయితే పగలగొట్టినప్పుడు అది రోడ్డుపై లేదా నడిచే దారిలో ముక్కలుగా మారుతుంది. వీటిపై ఎవరైనా జారిపడే అవకాశం ఉన్నందున దిష్టి తీసిన తర్వాత వాటిని పక్కన పడేయటం లేదా శుభ్రం చేయటం బాధ్యతగా కూడా మనం భావించాలన్నమాట. కొబ్బరికాయతో మొదలై గుమ్మడికాయతో ముగింపు. హిందూ సాంప్రదాయంలో ఏదైనా శుభకార్యం కొబ్బరికాయ కొట్టడంతో ప్రారంభమైతే దిష్టిని తొలగించి గుమ్మడికాయ కొట్టడంతో ముగుస్తుంది. ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది అని ప్రజల బలమైన నమ్మకం. సర్వేజన సుఖినో భవంతు.